వేసుకుంటాడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడుగేయని తీరులు 2047 స్వర్ణాంధ్రలో సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని నెలకొల్పాలన్న సదాశయంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను రూపొందించిన భవిష్యత్ దార్శనికుడు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా జమ్మలమడుగు గూడెం అందరి తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళగా వస్తున్నారు. చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం ఇవ్వవలసిందిగా సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి
2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ అభిమానం